దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు తన మహాకృప ద్వారా ఈ సాయంకాల సమయమందు ఈ కృతజ్ఞత కూటమునకు మనందరినీ కూడా సిద్ధపరిచినటువంటి దేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము దేవుడు వాక్యమై ఉండి మనతో మాట్లాడుతున్నవాడు, మన హృదయాలను ఎంతగానో బలపరుస్తున్నవాడు, మనలను ఎంతగానో వాక్యము ద్వారా సరిచేస్తున్నవాడు. కనుక నిత్యము దేవుని వాక్యమును మనము మన హృదయములో నిలుపుకోవాలి. దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. అంత్య దినాలలో వాక్యము కరువు అయ్యే రోజులు వస్తున్నాయి. అందుని బట్టి వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యాన్ని మనం ఎంతో నేర్చుకుంటూ కూడా ఉండాలి. ఈ సమయమందు పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేసిన మాటలను మరి శ్రద్ధగా విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎస్తేరు గ్రంథములో నుండి దేవుని మాటను ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రభువా, నీ మాటలు నాయన ప్రకటించడానికి, నీ ఉపదేశమును నాయన వివరించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిలుచున్నవాడును వట్టివాడును మట్టివాడును ప్రభువా, నీ నోటి బురగా నిలబెట్టుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి ప్రభువా, నీ బిడ్డలతో నాయన మీరు మాట్లాడండి. చేరి వచ్చిన సంఘముతో మీరు మాట్లాడండి. మీరే మమ్మల్ని బలపరచండి. నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని, నీ వాక్యము ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాన్ని నూరంతులుగా ఫలించినట్లు సహాయము చేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగముల నుండి ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలను గమనించుదాం. ఇక్కడ 4 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగి ఉన్నదంటున్నాడు. ఈ క్షేమము, ఆనందము, సంతోషము, మరి అదే విధముగా ఘనతయు ఎవరికి కలిగింది, ఎవరిని బట్టి కలిగింది, ఎందుని బట్టి కలిగిందో ఈ యొక్క వాక్యముల నుండి మనము గమనించుదాం. ఎవరికి కలిగింది, ఎవరిని బట్టి కలిగింది, ఎందుని బట్టి ఈ విధమైన ఆశీర్వాదం కలిగిందో వాక్యముల నుండి మనము గమనించుదాం. ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా ఎవరికి కలిగిందంట? యూదులందరికీ కూడా కలిగిందంట. యూదులందరికీ ఏం కలిగిందయ్యా అంటే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్షేమము కలిగింది, ఆనందము కలిగింది, సంతుష్టియు కలిగింది, ఘనతయు కలిగింది. యూదులందరికీ కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం తెలుసుకుందాం. ఆత్మానుసారంగా ఈ మాట గమనించుదాం. యూద అనగా స్తుతించుట అని బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. యాకోబు కుమారుడు యూద మనకు కనబడుతున్నాడు. అతని తల్లి ఆయనకు యూదాను నామకరణం పెట్టి ఆ పేరు మరి అతనికి పెట్టి ఏమనుందంట, ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అనే పేరు అతనికి పెట్టింది. యూదా అంటే అర్థము స్తుతించుట. మరి స్తుతి, ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో వారికి ఈ 4 దీవెనలు కలుగుతాయండి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో ఈ 4 దీవెనలు కలుగుతాయి. ఏమిటంటే అవి క్షేమము కలుగుతుందంట, ఆనందము కలుగుతుందంట, సంతుష్టి కలుగుతుందంట, అలాగుననే ఘనత కూడా కలుగుతుందంట.
ఈరోజు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుని స్తుతించుదాం. దేవుని పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వారు ప్రతి విషయమందును వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క యూదులకు కలిగినటువంటి ఆశీర్వాదము ఎవరిని బట్టి కలిగిందయ్యా అంటే ఇద్దరు వ్యక్తులను బట్టి కలిగింది. ఎవరిని బట్టి కలిగిందంట? ఇద్దరు వ్యక్తులను బట్టి కలిగింది. ఎవరా ఇద్దరు అంటే, ఒకటి మొర్దెకై, రెండవది ఎస్తేరు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎవరిని బట్టి కలిగిందంట? మొర్దెకైని బట్టి మరియు ఎస్తేరును బట్టి కలిగింది. ఈ యొక్క దేవుని వాక్యముల నుండి మరికొద్దిగా ఆత్మీయమైనటువంటి సంగతులు మనం గమనించినట్లయితే, మన కుటుంబాలకు కూడా మన ద్వారా ఏం కలగాలి అంటే ఆశీర్వాదం కలగాలి. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీ ప్రజలకు, నీ ద్వారా నీ యొక్క స్నేహితులకు, నీ ద్వారా నీకు తెలిసినటువంటి వారికి, నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారికి క్షేమము కలగాలి, ఆనందము కలగాలి, మరి సంతృష్టి కలగాలి, ఘనత కలగాలి. ఇప్పుడు మొర్దెకైను బట్టి, ఎస్తేరును బట్టి యూదులందరికీ కూడా ఆ యొక్క ఆశీర్వాదము కలిగింది. ఒక కుటుంబానికి అట్లా కలగాలి, ఒక సమాజానికి కలగాలి, ఇరుగు పొరుగు వారికి కలగాలి, ప్రతి ఒక్కరికి, నీ యొక్క బంధు జనాంగానికి కలగాలి. అలాగూ మనము జీవించాలి. అయితే మనం ఇంకా గమనించాలి దేవుని వాక్యాన్ని. ఎవరికి కలిగిందో చెప్తున్నాడు, మరి ఎవరిని బట్టి కలిగిందో చెప్తూ ఉన్నాడు. అయితే ఎందును బట్టి ఆ యొక్క క్షేమము, ఆ ఆనందము, ఆ యొక్క సంతృష్టి, ఆ యొక్క ఘనత ఎందును బట్టి కలిగిందో కూడా మనం గమనించాలి. ఈ ఇద్దరు వ్యక్తులు మొర్దెకై మరియు ఎస్తేరు అనబడుతున్నటువంటి వీరిద్దరు కూడా ఎవరయ్యా అని బైబిల్ గ్రంథము నుండి మనం పరిశీలన చేసినట్లయితే, మరి మొర్దెకై మరియు ఎస్తేరు ఇద్దరు ఏమవుతారు? వరుసకు ఏమవుతారంట? అన్నా చెల్లెళ్ళు అవుతారు. అయితే మరి వీరిద్దరూ కూడా మరి తన యొక్క సహోదరి ఎలాగ చూసుకున్నాడయ్యా అంటే కుమార్తెగా చూసుకున్నాడు. ఆ యొక్క కుమార్తె అనగా ఈ ఎస్తేరు అహష్వేరోషునకు భార్య అయింది. ఈ యొక్క ఇద్దరు విషయాలలో మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరిని బట్టి యూదా జనాంగం అంతటికి కూడా ఎంతో ఆశీర్వాదం కలిగింది. అలాగే దేవుని బిడ్డలంగా మనలను బట్టి మన యొక్క రక్త సంబంధులకు కలగాలి, మరి ఇరుగు పొరుగు వారికి కలగాలి, మరి సమాజానికి, సంఘమునకు, ప్రతి ఒక్కరికి కూడా ఏం కలగాలంట? క్షేమము, మరి ఆనందము, అలాగున సంతృష్టియు మరియు ఘనతయు కలుగుతూ ఉండాలి. అయితే వీరిద్దరిని బట్టి, వీరిద్దరి వల్ల ఎందువల్ల కలిగిందయ్యా అంటే కొన్ని మాటలు మనము గమనించుదామండి. క్షేమము కలుగుటకు వీరిద్దరు ఏం చేశారు చూద్దాం. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ నువ్వు అలా ఆలకించినప్పుడు ఏం కలుగుతుందంట? నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉంటుందంట. ఎంతో గొప్ప నది, క్షేమము అంట నది వలె ఉంటుందంట. నదిలో అంతా ఆరోగ్యమేనండి, నదిలో అంతా ఆశీర్వాదమే. నదిలో ఏం కలుగుతుందంటే అంతా ఆరోగ్యమే. నదులు మంచివే, సముద్రాలే మంచివి కావు, కానీ నదులు ఎలాంటివంట? మంచివి. నదుల యొక్క నీరు రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో అనుకుంటా, బహుశా నిన్న పేపర్లో కూడా కొన్ని వేటు న్యూస్లో కూడా చూశాను. పులస అంట వలస వచ్చినటువంటి ఒక చేప అంట పులసగా మారిద్దంట. ఎక్కడికి వచ్చి మారిద్దంట? ఇది సముద్రంలో పుట్టి నదిలోకి వస్తుందంట. సముద్రంలో పుట్టి ఎక్కడికి వచ్చిందంట? నదిలోకి వచ్చిందంట. వలసగా వచ్చంట పులసగా మారిద్దంట. రాజమండ్రి సైడ్ అంట
పుస్తోలు పెట్టైనా సరే పులస చేప కొనుక్కొని తింటారంట. పుస్తోలు అంటే ఏంది? పుస్తులు. పుస్తోలు అంటే పిస్తోల్లా కనపడుతుందేమో. మంగళసూత్రం పెట్టి, మనకు అక్క అర్థం అవ్వాలంటే ఆ మంగళసూత్రం పెట్టి అంట ఆ చేపలు కొనుక్కొని తింటారంట. ఎంతో ఖరీదైన చేప. దాని యొక్క బ్రతుకు ఎక్కడ మారిందంట? నదిలో మారింది. నది అంటే అంత శ్రేష్టమైనదండి. నీ క్షేమము కూడా అలా ఉంటుందంట. నీ క్షేమము కూడా ఇతరులు మార్పు చెందేటట్లుగా మరి ఆ నది ఎంతో ప్రయోజనకరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి ఆదిలో కూడా ఏమి ఏర్పాటు చేశాడంటే, ఏదైనా తోటను తడపటానికి నదులను ఏర్పాటు చేశాడండి. కాబట్టి నీ క్షేమము నది వలె ఉంటుందంట. ఎప్పుడంట? నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల. ఇప్పుడు మొర్దెకై ఎస్తేర్ అనబడుతున్న వీరిద్దరూ కూడా ఏమి ఆలకించిన వారు? ఎందుకు వారిని బట్టి యూదులకు క్షేమము కలిగిందయ్యా అంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించిన వారు, వాటిని గైకొన్నవారంట. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చెప్పబడుతుంది వీరి గురించి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట చూడండి. ఈ హామాను మొర్దెకై విషయములో ఆరా తీశాడు. ఆ జనాంగం ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకొని రాజుగారికి పలానా సమయంలో పలానా తేదీన ఆయనకి ఈ మాట జారవేశాడు. అయ్యా, మీ రాజ్యంలో ఒక జనాంగం ఉన్నారు. వారు చెదిరిపోయినటువంటి జనాంగం వారు. కానీ వీరు ఎలాంటి వారో తెలుసా? సకల జనులకు మరి వీరికి చాలా వ్యత్యాసం ఉంది. వీరి విధులు వేరుగా ఉంటాయి అయ్యా. వీరు రాజు ఆజ్ఞను కూడా వీరేం చేయరంట? లెక్క చేయరయ్యా. ఈ జనాంగాన్ని ఉండనిచ్చావనుకో, మరి మీ రాజ్యానికి అంత ఆరోగ్యకరము లేకపోతే అంత మంచిది కాదు అని చెప్పినప్పుడు రాజుగారంట ఒక ఉంగరం ఇచ్చేసి, ఏం చేస్తావో చేయిపో, ఏది మంచిదో చేయిపో అన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ జనాంగం ఎలాగున్నారంట? లోకములో ఉన్న జనుల యొక్క విధుల కంటే వారి విధులు ప్రత్యేకమంట. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వారి విధులు లోకస్తుల కంటే ఆ యొక్క జనాంగం యొక్క విధులు ప్రత్యేకం. ఈరోజు దేవుని పిల్లలంగా మన విధులు లోకస్తుల విధులు ఎలా ఉంటున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేకంగా ఉన్నామా? ఎందును బట్టి యూదా జనాంగానికి క్షేమము కలిగిందయ్యా అంటే, మొర్దెకైను బట్టి వారికి ఉన్న దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని విధుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క నడిపింపును బట్టి వారికి ఏం కలిగిందంట? ఆ ప్రజలకు కానీ ఆ వారికి కానీ క్షేమం కలిగిందండి. దేవునికి స్తోత్రం చెబుదా. ఈరోజు నీ విధులు సకల జనుల కంటే ప్రత్యేకంగా ఉన్నవా? మన కుటుంబానికి కొన్ని విధులు ఉంటాయండి. మన కుటుంబము, మన ప్రక్కనే ఇంకో కుటుంబం ఉంటుంది. కానీ మన కుటుంబానికి ఆ కుటుంబానికి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. కొన్ని పద్ధతులు పెట్టుకుంటాం, కొన్ని విధులు పెట్టుకుంటూ ఉంటాం. అట్లాగున ఒకే వీధిలో ఉంటూ ఉంటాం. కొన్ని కుటుంబాలు కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క పద్ధతులు మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మన విధులు ఎలాగుండాలి? అందుకే కుటుంబంలో కూడా మరి ఏదైనా క్రమాన్ని పెట్టుకున్నప్పుడు, ఆ యొక్క పద్ధతులు పెట్టుకున్నప్పుడు ఎవరు తప్పిదం చేసినా ఏం చేస్తామంట? ఆ కుటుంబీకులను హెచ్చరిస్తాం. అరే, ఇదిగో ఈరోజు నువ్వు మన కుటుంబంలో ఇలాంటి పని ఉంటుందా? మన కుటుంబంలో ఏనాడైనా ఇలాంటి పని చేసామా? మన తాతల దగ్గర నుంచి ఎప్పుడైనా ఇట్లాంటి జరిగిందా మన కుటుంబంలో?
ఇది ఇలా చేయకూడదు కదా, ఇది మనకు తలవంపులు కదా అని చెప్పి మన కుటుంబ పద్ధతులను ఎవరైనా మీరినప్పుడు వారిని హెచ్చరిస్తాం, గద్దిస్తాం, అవసరమైతే ఏం చేస్తామంట, కొడతాం కూడా. అలాగున మన యొక్క విధులు, దేవుని బిడ్డలంగా మన విధులు ఏంటంట, లోకస్తుల కంటే మన విధులు ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ వీరి యొక్క విధానాలు ఏమిటయ్యా అని మనం క్షుణ్ణంగా ఇంకొంచెం లోతుగా వెళ్తే ఆత్మానుసారంగా మొర్దెకై వంగలేదంట. ఎవరికి వంగలేదంట? హామానుకి వంగలేదంట. మొర్దెకై వంగకయు నమస్కరింపలేదంట. ఈ మాట ఆత్మానుసారంగా మనం చూస్తే మనము కూడా వంగకూడదు, లొంగకూడదు. దేనికి? సాతాను యొక్క శోధనలకు, సాతాను యొక్క ఆశలకు, సాతాను యొక్క ప్రలోభాలకు లొంగకూడదు, వంగకూడదు. అలాగూ మనం ఉన్నప్పుడు మన జీవితాలు మనకు క్షేమము, మనతో ఉన్న వారందరికీ క్షేమము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి మన విధులు, మన కుటుంబంలో మన విధులను ఎలాగైతే పాటిస్తూ ఉంటామో అట్లాగే సంఘములో కూడా కొన్ని విధులు అన్నమాట. అలాంటి విధులను మనం ఎప్పుడైతే గైకుంటూ ఉంటామో మన జీవితాల్లో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాదు ఆ క్షేమము మన యొక్క జనాంగానికి కూడా దేవుడు కలగజేస్తాడు. కానీ ఈరోజున చాలామంది కుటుంబంలో విధులైతే పాటించాలి కానీ దేవుని విధులు మాత్రము ఏం చేస్తూ ఉంటాం, కొట్టివేసుకుంటూ ఉంటాం. వాటిని లెక్క లేకుండా, లేకపోతే వాటిని ప్రక్కదారి మనం పట్టించేసుకుంటూ ఉంటాం. అందుకే వీరు ఎలాంటి వారు? ఆమాను చెప్తున్నాడయ్యా, వీరు ప్రత్యేకమయ్యా, వీరు భిన్నమయ్యా, వీరు భిన్నం, వీరి విధులు చాలా భయంకరంగా ఉంటాయి అంటున్నాడు ఆయన. చేయలేని వాడికి భయంకరం అవి, చేసేవాడికి ఆశీర్వాదకరం అవి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చేయలేని వాడు ఏమంటాడు? అమ్మో నేను చేయలేను అంటాడు, భయపడతాడు. కానీ చేసేవాడు ఆశీర్వాదం అన్నమాట వాటికి. అందుకే మొర్దెకై కానీ ఎస్తేరు కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని విధుల ప్రకారం వారు నడుచుకున్నటువంటి వారు. అందుకే వారికి క్షేమము కలిగింది, వారిని బట్టి యూదులందరికీ కూడా క్షేమము కలిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము లోకస్తుల వలె కాకుండా మనము దేవుని పిల్లలమనేటువంటి మన విధులు ప్రత్యేకం కనబడాలి కదా. మనం దేవుని పిల్లలమని ప్రత్యేకత ఉండాలి కదా. మన మాటలో ఉండాలి, మన యొక్క నడతలో ఉండాలి, మన యొక్క వస్త్రములో ఉండాలి, మన యొక్క అలంకరణలో ఉండాలి. అన్నిటిలో ప్రత్యేకత మనకు ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు నీకు క్షేమము, నీ కుటుంబమునకు, నీ జనాంగమునకు, నీ సమాజమునకు అది ఎంతో క్షేమమని ప్రభు ఈ సాయంకాలం మందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఈ యొక్క మొర్దెకైని బట్టి, ఎస్తేరుని బట్టి ఎందువల్ల ఈ యొక్క గొప్ప క్షేమముతో పాటు ఇంకా ఏం కలిగిందంట? ఆనందము కలిగిందంట. వారికి ఆనందం కలిగింది, వారితో ఉన్న జనులకు ఆనందం ఎందుకు కలిగింది? ఎందువల్ల కలిగిందో మరొక మాట ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ యూదులకు ఏం కలిగింది అనుకున్నాం మనము? మొదట క్షేమం కలిగింది అనుకున్నాం, రెండవది ఆనందం అంట. ఈ ఆనందము ఎలా కలుగుతుందంట? ఎందును బట్టి ఆ యూదులకు కానీ, ఆ మొర్దెకైకు, ఎస్తేరుకు కానీ ఎందును బట్టి కలిగిందంట? దైవ దృష్టికి ఎలా ఉన్నారంటే వాళ్ళు మంచివారికి. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు ఏం కలగజేస్తాడంట? ఏం అనుగ్రహిస్తాడంట? జ్ఞానం ఇస్తాడంట, తెలివినిస్తాడంట, ఆనందం కూడా ఇస్తాడంట. ఎంత చక్కని మాట అండి. దైవ దృష్టికి మంచివాడిగా. మరి ఇప్పుడు ఈ మొర్దెకై మంచివాడిగా ఉన్నాడా? ఎస్తేరు మంచిదానిగా ఉన్నదా అంటే ఎలా ఉన్నారో చెప్పండి. వీళ్ళు ఎంత మంచివాళ్ళు అండి. వీళ్ళు ఎంత మంచివాళ్ళో తెలుసా? అహష్వేరోషు రాజునకు ప్రమాదం పొంచి ఉందని. చూడండి, వీరు ఎంత మంచివారో చెప్తాను. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. అహష్వేరోషు రాజునికి ఒక ప్రమాదం పొంచి ఉంది. చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన
బిగ్తాను తెరేషును ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని చూడండి, ఎంత మంచివాడో చూడండి. తన రాజుగారికి ప్రాణహాని ఉందని చెప్పి ఆ సంగతి వినబడ్డప్పుడు ఏం చేశాడంట? ఆ సంగతిని చేరవేశాడండి. రాజుగారికి ప్రాణహాని ఉంది, ఫలానా వారిద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్నా, రాజుగారికి నష్టం కలగబోతుంది, రాజుగారికి ప్రాణహాని జరగబోతుంది అని ఎస్తేరుకు ఆ రహస్యాన్ని తెలియజేశాడండి. రాజు ప్రాణమును దక్కించాలన్న మంచివాడండి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మనము మంచివారిగా ఉండి ఎవరి ప్రాణాన్ని రక్షించగలుగుతున్నామా? మనం మంచివారిగా ఉండి ఎవరి ప్రాణములనైనా నరకముల నుండి లేకపోతే అగ్నిలో నుండి మరి తప్పించబడేటట్లుగా, అందులో నుండి లాగేటట్లుగా అట్టి ప్రాణాలను కూడా మనం కూడా రక్షించాలి. మనం మంచివారుగా అలా ఉండాలి. మనం కొంతమంది లోకం నశించిపోతూ ఉంటారు. వారు దేవుని ఎరుగక, దేవుని వైపు చూడక, దేవుని అనుసరించక నశించిపోతూ ఉంటారు. వారి ప్రాణములను గురించి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అయ్యా, నా జనాంగం వాళ్ళు ఇలా ఉన్నారయ్యా, నశించిపోతున్నారు, నీ వైపుకు మళ్ళించుకొని ఆయన రక్షించిన ఆయన అని ఎంతగానో ప్రార్థన చేయగలగాలి. అప్పుడే కదా నీకు ఆనందం కలుగుతుంది, అప్పుడే కదా నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మొర్దెకై ఎంత మంచివాడు చూడండి. తన యొక్క రాజు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈయన ఒక గుమస్తా, అంటే ఒక గేటు వాచ్మెన్ అయినా, అయితే ఆ వాచ్మెన్ ఆ రాజుగారి ప్రాణం పోతే నాకేంటిలే అనుకోలేదు. ఆయన ప్రాణం కాపాడటానికి తెలుసుకున్న విషయాన్ని చేరవేశాడండి. ఈరోజు మంచి చేయగలగటమే మంచివాని యొక్క లక్షణం అండి. మంచి చేయగలగటమే మంచివాని యొక్క లక్షణం. అవతల వ్యక్తి ప్రాణమును కాపాడగలగటమే మంచివాని యొక్క లక్షణం. దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నవాడు ఇతరుల ప్రాణములను రక్షించగలడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అంతే కదా, దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే దానియేలు బాగానే ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఆయన మీదకి ఎవరు కత్తెత్తుకొని రాలేదు. మిగతా జ్ఞానులందరి మీద కత్తులు తీసుకొని వస్తే ఈ దానియేలు ఏం చేశాడంట? ఆ కత్తులు తీసుకొని వెళ్తున్న వారందరిని పట్టుకొని ఆపి, అయ్యా రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. అందుకే దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? ఇతరుల ప్రాణాలను కాపాడుతూ ఉంటాడు, ఇతరుల ప్రాణాలను రక్షిస్తూ ఉంటాడు. నీవు నేను మనమందరం కూడా రక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే క్షేమము నీకు కలుగునట్లుగా, ఆనందము నీకు కలుగునట్లుగా మంచివారిగా, దైవ దృష్టికి మంచివారిగా, ఇతరులకు మంచి చేయగలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనకు ఆనందం అండి. కొంతమందికి ఇతరులకు మంచి జరిగితే ఆనందించే భక్తులు ఉంటారండి. మరి కొంతమంది ఉంటారండి ఇతరులకు మంచి జరిగితే ఏడ్చే భక్తులు కూడా ఉంటారు. అట్లాంటి వారిగా మనల్ని దేవుడు ఇష్టపడట్లేదు. అలాంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆయన కోరుకోవట్లేదు. మంచి జరుగుతున్నప్పుడు ఆనందించేటువంటి వారిగా. మొర్దెకై మేలు చేశాడు అతనికి. అలాగే ఎస్తేరు కూడా ఎంత మంచిదో చూడండి. ఆమె ఎలా మంచిదయ్యా అంటే, ఆమె యూదా జనాంగం అందరి కోసం ఉపవాసం ఉన్నది. అది ఒక మంచి లక్షణం. ఇంకోటి ఏంటో తెలుసా? ఇక్కడ తెలుసుకున్నటువంటి సంగతి ఎవరి పేరు మీద చెప్పిందంట? మొర్దెకై పేరు మీద. అయ్యా, పలానా గేటు దగ్గర కూర్చుని మొర్దెకై చెప్పాడయ్యా నాకు ఈ వార్త, నీకు ఇలాగా ప్రమాదం పొంచి ఉందంట అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? నాకు రావాలి అన్నట్లుగా, పేరు నేను తెచ్చుకోవాలన్నట్లుగా చెప్పలేదు. ఆమె ఎవరు తెలియజేశారో వారి పేరు అక్కడ ప్రస్తావించింది. ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్ళాలి? అప్పుడు మొర్దెకైకి వెళ్ళిపోయింది. ఆమె తీసుకుంది, ఆ క్రెడిట్ అంతా తీసుకోవాలా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, బాగుంటే మంది, బాగోపోతే ఎదుటోడిది. మనం ఇలాగే చేస్తాం క్రెడిట్ అంతా. కానీ ఇక్కడ ఎస్తేరు ఎంత మందితో చూడండి. ఆమె తనకు తెచ్చినటువంటి వార్త, పలానా వ్యక్తి తీసుకొచ్చాడు, పలానా వ్యక్తి ఇదిగో ఈ యొక్క మాట చెప్పాడయ్యా అని తెలియజేసినప్పుడు, ఆ సంగతి విచారించిన తర్వాత అది రుజువైనప్పుడు ఆ మొర్దెకైకి ఎంతగానో దేవుడు ఆనందాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి మంచివారిగా ఉండాలి, మనం మంచివారిగా ఉండాలి.
ఇతరులు ఏదైనా మనకి మంచి చేసినప్పుడు అయ్యా ఇతరులు మంచి చేశాడు చెప్పుకోవాలి, ఆ వ్యక్తి పేరు చెప్పుకోవాలి. ఇతరులు మన యొక్క జీవితంలో చేసిన దాన్ని బట్టి ఆ మంచి విధానాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కనుక ఈ విధంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనతో ఆయన ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే యూదులకు క్షేమమును, ఆనందమును మరియు సంతుష్టియు, ఘనత కలిగిందంటున్నాడు. ఎందును బట్టి కలిగిందో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొర్దెకై, ఎస్తేరును వారిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి. ఇంకొక మాట మనం గమనించినట్లయితే క్షేమముతో పాటు ఆనందము, ఆనందముతో పాటు ఇప్పుడు ఏంటంట సంతుష్టి అంటున్నాడు. సంతుష్టి కలిగిందంట. సంతుష్టి అంటే ఏంటి? వారికి ఏం తక్కువ లేదు, వారికి సమృద్ధిగా అన్నీ అనుగ్రహించబడ్డాయి. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాట కూడా మనం గమనిస్తే 17వ వచనం చదువుదామండి. ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని ఏం చేసుకున్నారంట? విందు చేసుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గొప్ప సంతుష్టి ఎంతో, వారికి కొరత లేదు, ఇంకా వారికి దిగులు లేదు, ఇక వారికి చింత లేదు. మరి తిన్న తిండి కూడా ఎలా చేసుకుంటున్నారంటే తినటం కూడా శుభదినముగా గొప్పగా పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళు కొరత లేకుండా చేసుకుంటున్నారు. ఎందును బట్టి ఈ యొక్క విధానం కలిగింది అంటే మనము దీనికి కూడా ఒక ఆత్మీయమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 43వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. ఆదికాండము 43వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు తన ఎదుట నుంచి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే వారు విందు ఆరగించి అతనితో కలిసి చూడండి, అతనితో కలిసి సంతుష్టిగా తిన్నారు, త్రాగారు, ఆనందించారు. ఎవరితో కలిసి అంట? యోసేపుతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై ఎస్తేరును బట్టి కలిగిన ఆ క్షేమము, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతుష్టి ఎందును బట్టి అంటే కలిసి ఉండుటను బట్టి. ఇప్పుడు మొర్దెకై కానీ ఎస్తేరు కానీ ఎలా ఉన్నారు? ఆమెమో సింహాసనం ఎక్కింది, ఈయనేమో ఎక్కడున్నాడంట? వాచ్మెన్ దాకా ఉన్నాడు. కానీ ఇద్దరు ఎలా ఉన్నారు? కలిసే ఉన్నారండి, కలిసే ఉన్నారు. వారిద్దరూ ఎంతో ఐక్యతగా ఉన్నారు. కలిసి ఉండుట బట్టి సంతుష్టి కలుగుతుంది. కలిసి ఉండుటను బట్టి ఏం కలుగుతుందంట? సంతుష్టి ఏది తక్కువ కాదు. అందుకే అపోస్తలుల కార్యంలో కూడా మనం చూస్తాం, అప్పుడప్పుడు మన ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. వారు అందరూ తమకు కలిగినదంతా కూడా ఎలా పంచుకున్నారంట? సమిష్టిగా పంచుకోవటం వల్ల వారికి ఏ కొదవలేదంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారికి కలిగినవన్నీ కూడా అందరూ కలిసి పంచుకున్నారంట సమానంగా. అందును బట్టి ఎవడు కూడా వీడు తక్కువ వీడు ఎక్కువ అనే భేదము లేదంట. ఐక్యత, కలిసి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఆదికాండములో యోసేపుతో కలిశారు వాళ్ళు. బెన్యామీను మిగతా సహోదరులందరూ కూడా కలిశారు వాళ్ళు. ఆయన వారిని ఇంటికి పిలిచి వారికి విందు చేయిస్తాడు, ఆయనతో కలిశారు. కాబట్టి మనము కూడా ప్రభువుతో ఐక్యతగా కలిసి ఉంటేనే సంతుష్టి కలుగుతుందండి. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సాయంకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. మొర్దెకై ఎస్తేరులు కలిసే ఉన్నారు వాళ్ళు. ఇంకా నువ్వేంటిలే నాతో పని, నీతో నాకు ఇంకా అవసరం లేదని ఆ మొర్దెకైని ఆమె విడిచిపెట్టలేదండి. తన అన్న తండ్రి లాంటి వాడని ఎరిగి ఏం చేసిందంట అమ్మ ఆ ఎస్తేరు? గోనె పట్టు కట్టుకుంటే మంచి వస్త్రాలు తీసుకొచ్చి పంపించింది. లేకపోతే బాబాయో లేకపోతే తండ్రి అని పిలిచి, ఇదిగో ఆ గోనె పట్టు తీసేసి ఈ బట్టలు కట్టుకోయ్యా, నేను ఉన్నాను కదా అని ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఎంత కలిసి ఉన్నారు, ఎంత ఐక్యతగా ఉన్నారు. కలిసి ఉండుట ద్వారా సంతుష్టి. అందుకే దేవుడు అంటాడు 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు.
అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము మరి అచ్చట ఉండాలని దేవుడు ఏం చేశాడంట? ఆజ్ఞాపించి సెలవిచ్చాడంట. మీరు ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఉండాలి. కాబట్టి కలిసి ఇప్పుడు ఈ మొర్దెకై ఎస్తేరులు కలిసి ఐక్యతగా ఉన్నారు. వీళ్ళిద్దరి ఐక్యత యూదా జనాంగమంతట్లో కూడా వచ్చేసింది ఐక్యత. అందరూ కలిసి ఎలా ఉన్నారంటే ఇప్పుడు సంతోషంతో సంతుష్టిగా ఉన్నారంట. ఏది తక్కువ లేదు వాళ్ళకి. కాబట్టి మన జీవితాలు కూడా మనం ఎంతో క్షేమాన్ని, ఆనందాన్ని, సంతుష్టిని పొందాలంటే ఇప్పుడు మనలో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంట? ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ ఉండాలి, మంచివారిగా మనం ఉండాలి, ఐక్యతగా మనము నడుచుకోవాలి. మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ చివరిగా, ఘనతయు కలిగిందంట. ఘనత కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి కూడా బైబిల్ గ్రంథముల నుండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఎంతో మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఘనతకు కారణమంట. నిజమే, వారు ఆజ్ఞలుగా కొన్నారు. వారు మంచి వారిగా ఉంటూ ఇతరులకు మంచి చేయగలిగిన వారిగా ఉన్నారు. అలాగుననే వారు ఐక్యతగా కలిసి ఉన్నారు. అలాగుననే వారు ఇప్పుడు ఎలా ఉన్నారంట? దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని ఎంతో వినయ విధేయతలు కలిగి, తగ్గింపు మనస్సు కలిగినటువంటి వారై, దేవునికి లోబడినటువంటి వారే. అందుకే దేవునికి లోబడిన వారికి ఏం కలుగుతుందంటే కృప కలుగుతుంది. ఆ కృప ఎలా ఉంటుందో చూడండి. మొర్దెకైని ఏం చేశాడంట? ఆ అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. ఎంత ఘనతకెక్కాడండి, ఎంత ఘనతకెక్కాడండి మొర్దెకై. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అతడు ఎంత ఘనతకెక్కాడో అక్కడ రాయబడుతుంది. గేటు వాచ్మెన్ నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా. ఎంత ఘనత అండి! ఎలా వస్తుందంట ఆ ఘనత? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎంతో లోబడుతుండాలి, దేవునికి తగ్గింపు జీవితంతో నడుచుకుంటుండాలి. అది మనలను ఘనతకెక్కుటకు కారణం చేస్తుంది, ఐశ్వర్యవంతులుగా ఉండటానికి కారణమవుతుంటుంది. అదే భయభక్తులు, తగ్గింపు జీవితం లేనప్పుడు. అందుకే దేవుని వాక్య సామెతల్లో ఇంకొక మాట ఉంది, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందునంటున్నాడు. వినయ మనస్కుడు మొర్దెకై ఎంత వినయం గలవాడో, ఎంత విధేయత కలిగిన వాడో. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనకు అందించిన ఈ వర్తమానాన్ని బట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనతో పాటు మన జనాంగమునకు, లేక మన కుటుంబమునకు, లేక మన సమాజమునకు, లేక మన సంఘమునకు క్షేమము, ఆనందము, సంతుష్టి, ఘనత కలుగునట్లుగా 4 మరి ఆత్మీయమైనటువంటి విషయాలను మనం ఎంతగానో కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే మనము దేవుని ఆజ్ఞలను ఆలకించి గైకొని వారిగా ఉండాలి. మన విధులు మనం ప్రత్యేకంగా ఉండాలి. అదే దేవుని ఆజ్ఞ. మనం ప్రత్యేకంగా ఉండటమే. లోకస్తుల వలె మనం జీవించకుండా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అలాగున మంచి విధానం అన్నమాట. మంచి వారిగా దైవ దృష్టికి మనం ఉండాలి. అంటే మంచివారిగా అంటే మంచి చేసేవారుగా. మొర్దెకై ఎంత మంచి చేశాడో, ఎస్తేరు ఎంత మంచి చేసిందో అట్లాగూ మంచి చేయగలిగినటువంటి వారిగా. అదేవిధంగా మరి కలిసి ఐక్యతగా ఉండగలిగిన వారిగా, అలాగే దేవుని ఎదుట వినయముతో వినయ భయభక్తులతో ఉండేటువంటి వారిగా. మన భయభక్తుల్లో వినయం ఉండాలి. భయభక్తులు ఏముండాలంటే మన భయభక్తుల్లో వినయ భయభక్తులు ఉండాలి. వినయ భయభక్తులు అది ఎంతో నీ జీవితాల్లో ఘనతకు కారణం చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము, ఇటువంటి దీవెన మనం పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మనము ఆ యొక్క కృపను పొందుకున్నట్లుగా దేవుని మాటలు మనం విని నడుచుకునే వారిగా ఉందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.